హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ మలేషియన్ సిరీస్ న్యూ వ్లాగ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వ్లాగ్లో మనం వచ్చి కేఎల్ టవర్ అండ్ పెట్రోనస్ టవర్స్ కవర్ చేస్తున్నామండి. మేమేమో రూమ్ కాడ నుంచి డైరెక్ట్ గ్రాబ్ తీసుకున్నాము. అదిగోండి ఆ లాంగ్లో 2 బిల్డింగ్స్ ట్విన్ టవర్స్ అయ్యాయి. మనం అక్కడికి వెళ్తున్నాము. మీరు ట్విన్ టవర్స్ కానీ కేఎల్ టవర్ కానీ ఏదైనా సరే మనం అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కౌంటర్లో పర్చేస్ చేయడం కన్నా మనం ఆన్లైన్ క్లూక్ యాప్లో బుక్ చేసుకోండి. ప్రైస్ డిఫరెన్స్ బాగా వ్యారీగా ఉంది. క్లూక్లో అయితే మనకు కొంచెం తక్కువలో వస్తుంది. నేనైతే క్లూక్లో తీసుకున్నానండి. పెట్రోనస్ టవర్ స్కై బీచ్కే 2000 పడింది, కానీ మేము దాన్ని స్కిప్ చేశాను. ఓన్లీ కేఎల్ టవర్కే టికెట్ తీసుకున్నాను. మీరు వెయిట్ చేస్తున్న పెట్రోనస్ టవర్స్ ఇదిగోండి. మీకు డే టైం కన్నా నైట్ టైం వ్యూ చాలా బాగుంటుందండి. నైట్ టైం ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఉంది, చూపిస్తాను ఉండండి. నేను యాక్చువల్గా డే టైం ఇది, నైట్ టైం కూడా కవర్ చేశాను, అది చూపిస్తాను. నా బ్యాక్ సైడ్ పెట్టుకున్న టవర్స్ మీరు చాలా మూవీస్లో చూసుంటారు ఈ ట్విన్ టవర్స్ని. ఇది నియర్లీ 1483 ఫీట్లో ఉందండి. రెండోది చూసాను, వెనకాల ఫౌంటైన్ ఉంది. నైట్ టైం ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఉంటుంది. ఆ 2 ట్విన్ టవర్స్కి మధ్యలో ఉన్నది అబ్జర్వేషన్ డెక్ అన్నమాట. స్కై డెక్ అని కూడా అంటారు. అక్కడ మనల్ని ఒక 10 to 20 seconds ఉంచుతారండి. దానికోసం 2000 పెట్టి టికెట్ కొనాలి అంటే అంత వర్తబుల్ కాదు కదా, నేను స్కిప్ చేశాను. నేను అందుకే కేఎల్ టవర్కి అంత ప్రిఫరెన్స్ ఇచ్చా. ఇది నైట్ వ్యూ అండి. మీకు ఇందాక చెప్పినట్టు లోపల మ్యూజిక్ షో వచ్చి ఎవ్రీ 15 minutesకి ఉంటుందండి. ఈవినింగ్ 7:30 to 10 వరకు ఉంటుంది. అది కూడా చూడండి. మీరు 2000 పెట్టి టికెట్ కొన్నప్పుడు అన్నీ మీరు సాటిస్ఫై చేసుకుని రావాలి కదా. వీఆర్ ఎట్ పెట్రోనస్ టవర్స్. నైట్ వ్యూ చాలా బాగుందండి. కొంతసేపు ఇక్కడ స్పెండ్ చేయండి మీరు కూడా. ఏవో అలా చిన్న చిన్న స్టిల్స్ ఇచ్చుకున్న పిక్స్ అయ్యి. గోయింగ్ టు కేఎల్ టవర్ అండి. మార్నింగ్ పెట్రోనస్ టవర్ అయిన వెంటనే మేము కేఎల్ టవర్కి వెళ్ళాము. పక్కనే ఉంటాయి అన్నీ కూడా. చలో ఇప్పుడు మనం కేఎల్ టవర్లోకి వచ్చామండి. మీకు ఇక్కడ డే అండ్ నైట్ వ్యూ రెండు చూపిస్తాను. పైన మనకి అబ్జర్వేషన్ డెక్ ఉంటుందండి, అది క్లోజ్లో ఉంటుంది. అందుకని నేను దాన్ని స్కిప్ చేసి ఓపెన్ డెక్ అండ్ ఫొటోస్ తీసుకోవడానికి బాక్సెస్ ఉంటాయి, అక్కడికి వెళ్తున్నాము. ఏది ఎంత పడిందో మీకు చెప్తాం పదండి. మనం తీరా పైకి వెళ్ళేటప్పటికి చౌక్ కవర్స్ అలాగా చెప్పారండి. ప్రజెంట్ క్లోజ్లో ఉంది, టెంపరీగా వెదర్ బాగాలేదు కదా అని. అందాక చుట్టూ ఉన్న వ్యూని కవర్ చేద్దామని ఇలా వచ్చాం. చూడండి ఎంత బాగుందో. మీకు అక్కడ బ్లూ కలర్ బిల్డింగ్ మేఘాల్లో కొంచెం చూడండి, అదే సెకండ్ వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్. మెర్డాకా 118 అండి. అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. బుర్జ్ ఖలీఫా తర్వాతే ఇదే టాలెస్ట్ బిల్డింగ్ అండి. ఓవరాల్గా 688 meters. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అందరూ వెయిట్ చేసే కేఎల్ టవర్కి వచ్చాం. చూడండి క్లైమేట్ ఎలా ఉందో. ఇప్పటివరకు కూడా కింద వెయిట్ చేయించారు, వాతావరణం బాగోలేదని. జస్ట్ ఇప్పుడే మళ్ళీ పైకి అలౌ చేశారు. ఇది స్కై బాక్స్ 1. ఆ లోపల నుంచి మనకి మొత్తం లొకేషన్ అంతా కూడా మనం ఫొటోస్ కూడా తీసిస్తారు వాళ్ళు. చూడండి ఎంత పైన ఉన్నాము. బ్యాక్ సైడ్ చూసారా, వర్షం పడింది మన మేఘాలయం. ఇప్పుడు ఇది స్కై బాక్స్ 1 అయ్యాక జస్ట్ ఇలాంటిది ఆపోజిట్లో స్కై బాక్స్ 2 ఉంటుంది, అక్కడ కూడా వెళ్దాం. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అండి, స్కై బాక్స్ 1, 2 ఒకసారి చూసాను లొకేషన్స్. నేను చేసిన మిస్టేక్ ఎందుకు అని అన్నానంటే, మీరు ఒక బాక్స్ డే వ్యూ చూడండి, కొంచెం గ్యాప్ తీసుకుని నైట్ వ్యూ స్కై బాక్స్ 2ని చూసుకుంటే డే అండ్ నైట్ వ్యూస్ కవర్ అవుతాయి. ఒకసారి 2 బాక్సులు యూస్ చేసుకోకండి. నేను అదే చిన్న తప్పు చేసి ఒకసారి 2 బాక్సులు చూసాను. అంటే అలాగా చూడడం వల్ల మైనస్ ఏంటంటే అండి, మనం డే వ్యూ అలాగా ఒక బాక్స్లో ఫోటో తీసుకుంటాము, నైట్ వ్యూ కూడా పిక్ కవర్ చేసుకోనేది అవ్వదు అన్నమాట. మనం 2 ఒకసారి యూజ్ చేసుకోవడం వల్ల. స్కై బాక్స్ 2
చూడండి బిల్డింగ్ కింద ఉంది, దాని అప్పర్ పార్ట్ పైన తోక మేఘాలు ఉంది. అదిగోండి అదే సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్, ఇంకా ఓపెన్ అవ్వలేదు. మెరిటాక 118. చూడండి పై పార్ట్ అంతా క్లౌడ్లోనే ఉంది, కింద పార్ట్ కనపడుతుంది. ఇప్పుడు మన బాక్స్లో ఉన్నాం. నిజంగా అండి ఇప్పుడు ఈ సౌండ్కి నాకైతే గులాబ్ జాములు గలగలలాడే. ఇలా క్లౌడ్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇటు పక్క నుంచి ఇంకోటి మళ్ళీ క్లౌడ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూడండి మన వెనకాల ఏం కనపడుతుంది. మీరు ఈవినింగ్ టైమే కేఎల్ టవర్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే నైట్ వ్యూ కూడా మీరు కవర్ చేసుకోవడం ఉంటుంది. మేము ఈవినింగ్ వెళ్ళాం కానీ మాకు అప్పటికే వెదర్ బాగోలేదు కాబట్టి ఫుల్ వర్షమే పడి ఆగింది. మమ్మల్ని కొంచెం లేట్గా పైకి అలౌ చేశారు. మేము వెళ్ళాక చాలాసేపు ఈవినింగ్ వ్యూ కోసం ఆ నైట్ వ్యూ కవర్ చేయాలని పైన ఉండిపోయాము. చూసారా నైట్ అవుతున్న కొద్దిగా లైటింగ్స్ ఆన్ అయ్యి బిల్డింగ్లో. మీకు స్కై బాక్స్లో అయితే వాళ్ళే ఫోటో తీసిస్తారండి, మన మొబైల్ ఇస్తే వాళ్ళే తీస్తారు. కానీ ఏంటంటే స్కై బాక్స్లో ఉండి మీకు ఒక 20 seconds ఉంచుతాడు, అంత మించి ఎక్కువసేపు ఉంచడు. స్కై బాక్స్లో వాళ్ళు ఫొటోస్ తీసి వాళ్ళ దగ్గర ఉన్న పిక్స్ మనం కలెక్ట్ చేసుకోవాలంటే 100 ringgits అండి. అలా కాకుండా మన మొబైల్ ఇస్తే మొబైల్లో ఫ్రీగా తీస్తారు. చూసారండి నైట్ వ్యూ వచ్చేటప్పటికి లైటింగ్స్ ఎలా ఉంటుందో. ఇంకో ఇప్పుడు కనపడుతున్నాయి చూడండి పెట్రోనస్ టవర్స్. మార్నింగ్ నుంచి ఆ క్లౌడ్లో కనపడలేదు కదా, ఇదిగోండి పెట్రోనస్ టవర్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత అల్టిమేట్గా ఉందో నైట్ వ్యూ. వరల్డ్ ఫెడరేషన్ వాళ్ళు మొత్తం వరల్డ్లో ఉన్న టాలెస్ట్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఈ డిస్ప్లేలో పెట్టారండి. వెదర్ చూడండి ఎలా ఉందో. ఫైనల్లీ మేము కిందకు వచ్చేటప్పటికి ఫుల్ వర్షం అండి. ఎనీవే మీరు ఈ వీడియో బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ ఎప్పుడు నా ఛానల్పై ఇలాగ ఉండాలని కోరుకుంటూ బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.